కార్లో వస్తున్నావు అమ్మా. మీరు అన్ని ఏర్పాట్లు చేసేయండి అమ్మా. 1 minute అమ్మా. 4 వెళ్ళిపోతామా? అవుతాం. అవునమ్మా, 4 గంటల లోపు వచ్చేస్తామమ్మా. ఈ అమ్మాయి అంతా చెడు కొట్టిందమ్మా. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి, మేము తిన్నగా అక్కడికి వచ్చేస్తాం. సరే అమ్మా, పెట్టేస్తాను. కొంచెం త్వరగా వెళ్తావా? 4 పిల్లలు అంతేగా, నేను చూసుకుంటా. బుద్ధుండే పని చేసావా? టైం ఎంత అవుతుంది చూడు. ఇప్పుడు నీ మూల నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి. వేరే దారి లేదా? అనవసరంగా ఇటువైపు వచ్చి ఇరుక్కుని సత్యం. ముందే తెలిసే వస్తామా? ఈ రూట్లోనే మనం వెళ్ళాలి. అయిపోయా. వీళ్ళ గొడవ ఇప్పట్లో తేలేలేదు. సంతోషమా నీకు? చాలా సంతోషం కుదు. బాగా ఇరుక్కున్నావు. హలో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వీడిల్ని ఏం చేస్తాడు? రోడ్లు ఏంటి మీ గోలా? బండిది ముందాన్ని తీమనండి సార్. అట్టా కొట్టండి సార్. ఆటోతో గుద్దింది కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి దారి అనేది గొడవ చేస్తున్నాడు సార్. బండిది ఓ. ఎలాంటి ప్రాబ్లం అయినా నసదొబ్బకూడదు ఊరికే. 2 తగిలిస్తేనే కరెక్ట్. అందుకే అలా ఇచ్చా. హలో అమ్మా, వచ్చేస్తున్నావు అమ్మా. ఫోన్ అమ్మా, వచ్చేస్తున్నావు అమ్మా. బెంగళూరు నుంచి బయలుదేరిపోయామ్మా. సరే అమ్మా. మీరు పోనివ్వండి. ಎಷ್ಟು సార్? 1000 రూపాయలకి. ఐదు కిలోలు పార్సల్ చేయి. 120నా? హలో, ఒక్క నిమిషం. బండి తీస్తారా ప్లీజ్? ఏంటి? ప్లీజ్ బండి తీయండి. అతను రావాలిగా? అతను రావక్కర్లేదు, చెప్తున్నాగా. ప్లీజ్ బండి తీయండి. తొందరగా పోయండి, తొందరగా. హలో హలో అమ్మా, నేనే మాట్లాడుతాను. ఆ డ్రైవర్ తో ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందమ్మా. హలో, సౌండ్ చెక్ చేస్తారా ప్లీజ్? హలో, నేను పెట్టలేదండి, అదే ఆన్ అయింది. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? మాట్లాడకుండా పోనీయండి. ఎక్కడికి పోవాలి? ఎయిర్పోర్ట్కి. ఏండి, అతను ఫోన్ రింగ్ అవుతుంది. తీయండి. హలో హలో, ఫోన్ తీయమంటే అటెండ్ చేయమని కాదు, నా చేతికి ఇమ్మన్నాను. ఇదిగోండి. రే, ఎక్కడున్నారా? వాడు ఫోన్ చేసి మమ్మల్ని అరుస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఎయిర్పోర్ట్లోనా? రే, మతిపోయింది. ఆ అమ్మాయిరా వచ్చి నా కారులో ఎక్కింది. ఇంతసేపు నాతోనే ఉందిరా. నీతోనా? ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్లో దింపా. ఒక విషయం తెలుసా? ఇన్ని రోజులు తను బెంగళూరులోనే ఉందిరా. జోరున వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది, అలా ఉందిరా. ఏంటి, బెంగళూరులో వర్షమా? రే, మాట వరుస కన్నానరా. ఓ, ఇప్పుడే జస్ట్ నో వెళ్ళిపోయింది. గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా?
అవునరా, లైఫ్లో ఎప్పుడు అనుకోలేదురా. హలో, ఆ? లైట్ మిస్ అయింది జస్ట్ నౌ. ప్లీజ్ రండి, బండి దిగండి. వెళ్దాం, ఎక్కండి ఎక్కండి. రే, నేను తర్వాత చేస్తాను రా. ఏమండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్. ఆ? ఇప్పుడే కాదండి అక్కడి నుంచి వచ్చారు. కాసేపు ఆడకుండా ఉంటారా? ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తుంది, అదేంటో అర్థం కావట్లేదు. ఓ, ఇదిగోండి, రే. ఇది ఉంచండి. అరే వద్దండి, పర్వాలేదు, ఇందాక ఇచ్చారు కదండి. ఉంచండి. రేయ్, నేనేరా. హలో, ఆ? బండి తీయండి. కూర్చోండి కూర్చోండి. ఏంటండి, ట్రైన్ మిస్ అయిందా? మాట్లాడకుండా పోనీయండి. ఏమండి, ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదండి. ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి. అక్కడి నుంచి దూకి చేస్తాను. రండి, దిగండి. ఈ ఏరియాలో ఇదే బాగా ఎత్తైన చోటు. రండి. ఏదో మాట వరుస కన్నాను, నిజంగానే తీసుకొచ్చేయటమేనా? ఊరికుండే మీరే తోసేట్టున్నారు. చెప్తాను కదా, రండి. టోటల్ సిటీ చూడండి, ఎంత పెద్ద ఊరు. ఇక్కడి నుంచి చూస్తే బుజ్జిదిగా లేదు. మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి. దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి, దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి. వచ్చే ధరలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో. లైఫ్ కూడా అంతేనండి. ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి? ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది, అది ఏంటో తెలియట్లేదు. నేను ఏవైనా చేయగలను అనుకుంటే చెప్పండి, చేస్తాను. నమ్మకం ఉంటేనే. ఏంటండి, నమ్మకం లేదా? నన్ను బాంబే దాకా డ్రాప్ చేస్తారా? బాంబేనా? ప్లీజ్. అమ్మ మొహం చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు. మా నాన్న ఇలా చేస్తారని కలలో కూడా ఊహించుండదు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదు ఆయన. హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు. అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది. నాన్న చేసిన తప్పులన్నీ తెలియనట్టే ఉండిపోయింది. అదే అమ్మ చేసిన పెద్ద తప్పు. అది అలుసుగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు. ఒకరోజు మా నాన్న ఇంటికొచ్చారు. ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అమ్మ ఒప్పుకోలేదు. పెద్ద గొడవైంది. నాన్న చేసుకున్నారు. ఆ బాధతో అలా పడుకుంది. అంతే, ఆ తర్వాత లేవలేదు. అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు.
అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని. నాకంటూ ఓ ఇల్లు, ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేశాను. బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను. అక్కడికి నన్ను వెతుక్కుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు. మా నాన్న పార్ట్నర్. ప్రాపర్టీ మొత్తం వాళ్ల పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు. నేను నమ్మాను. కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి కాదు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి. అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఒక ఛాన్స్ దొరికింది. అందుకే మీతో ఇలా వచ్చేశాను. ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను.